వరలక్ష్మి గారు నమస్తే అండి. ఏంటి మరి ఈ రోజున వైజాగ్‌ని ఒక రూపకల్పన చేసింది, డెవలప్ చేసిందే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే నిన్న కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జగన్మోహన్ హయాంలోనే తీసుకొచ్చారని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు వైజాగ్‌ని డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డేనా ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి వచ్చి పాపం ఒక 10 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశాడు కదా! అందుకని ఆయన డెవలప్ చేశాడంటే నమ్మాలి మరి అందరం. బాగా డెవలప్ చేశాడు. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు వీళ్ళెవ్వరు చెప్పినా, చెప్పకపోయినా వైజాగ్ ఎత్తైన ఎక్కువ కాస్ట్‌లీ ప్లేస్ వైజాగేనండి అది. మన సమైక్యాంధ్ర ఉన్నప్పుడే. ఈళ్ళు డెవలప్ చేసేది ఏందది? ఈళ్ళ బొంద. ఆడ అంతా కూడా ఎప్పటినుంచో ఉంది డెవలప్. హైదరాబాద్ కన్నా కూడా అది రిచెస్ట్ ప్లేస్ అసలు వైజాగ్ అనేది. అలాంటిది మీరు ఇవాళ కొత్తగా వచ్చి నేను రాజధాని చేస్తాను, ఈయన చేసింది ఒక్కటేనండి అక్కడ. ఆ 400 కోట్లు పెట్టో ఏమో అది కట్టాడు ప్యాలెస్. అదొకటి మాత్రం ఖచ్చితంగా డెవలప్ చేశాడు. బంగారు టాయిలెట్లు ఇవన్నీ పెట్టి అదొక్కటి మాత్రం బాగా డెవలప్ చేసి కట్టాడు. మిగిలినవి పాపం డెవలప్ చేశా అంటే రాజధాని చేస్తానని అక్కడ ప్లేస్‌లన్నిటికి ఇన్‌సైడ్ ట్రేడింగ్ కాదు, అది ఔట్ సైడ్ ట్రేడింగే చేసి చక్కగా ఇయన్నీ వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకి కొన్నారు, అమ్మారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇయన్నీ వాళ్ళు చక్కబెట్టుకున్నారు. కబ్జాలు కూడా చేశారు. అయి మీ మీద మీ వాళ్ళ మీద అయి కూడా కేసులు పెట్టారు. అది తెలుస్తుందో లేదో గానీ ఈ అనే గుడివాడ అమర్నాథ్‌కి మీ వాళ్ళ మీద ఆ కేసులు కూడా ఉండయి. కబ్జా కేసులు ఉండయి. మరి ఆటినన్నిటిని కూడా ఉండయి. లేనట్టు వైఎస్ఆర్ సాయిరెడ్డే, విజయసాయిరెడ్డే నోరు మూసుకొని పోయాడు. చేసి ఇక వీటన్నిటిని తప్పించుకుందామని ఒక దండం పెట్టి నేను అసలు రాజకీయాలు దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే వైజాగ్ దొంగలంతా బయటపడితే ముందు వచ్చేది ఆయన పేరే కనుక ఆయన పోయాడు. ఇంకా మేము చేసామంటే ఏది చెప్పినా గోడ కట్టినట్టు చెబుతున్నారు వైసీపీ వాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కనీసం తెరగా కూడా లేదు వీళ్ళు చెబుతుంటే. ఆ రకంగా గుడివాడ అమర్నాథ్ చెబుతుంటే మరి స్టీల్ కంపెనీ వస్తే ఇంకా స్టీల్ కంపెనీ గురించి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేయినా? పలానాళ్ళు స్టీల్ కంపెనీ పెడుతున్నారు, మన అనకాపల్లి దగ్గరకు వస్తుంది మరి అని చెప్పి నువ్వేనాడన్నా ఈ ఓడిపోయి కానీ గెలిచినప్పుడు కానీ ఒక్కరోజన్నా మీరు చెప్పారయ్యా? అది నేనే అంటంటివి. ఆ ఐటీ సెక్టార్లో నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా డేటా సెంటర్ కూడా నేనే తెచ్చానని అది నేనే అంటంటివి. అది వచ్చింది అంటంటే మరి అది వచ్చింది నువ్వే అన్నప్పుడు దాని గురించి మీరు ఈమెయిల్ పెడతాం ఎందుకు? కోర్టులకి 90 పైసలకి అమ్మాడు, రూపాయికి అమ్మాడని పక్కన టీసీఎల్ వాళ్ళు వస్తే వాళ్ళ మీద కానీ కాగింజెంట్ వాళ్ళ మీద కానీ మీరు ఈమెయిల్స్ పెట్టి సింగపూర్ వాళ్ళకి ఈమెయిల్స్ పెట్టి రావద్దు ఎవరు, మీరెవరు ఎక్కడేం చెయ్యొద్దు, ఈ రావటానికి లేదని ఎందుకు చెబుతున్నారు ఇవన్నీ? మరి మీరు పెట్టినయే మరి రావచ్చు కదా. వాళ్ళు మీరు పెట్టినట్టు అదాని డేటా సెంటర్ తెస్తే వద్దని ఎల్లగొడుతురు. ఆయన్ని తీసుకొస్తే లోకేష్ లాంటి వాడు తీసుకొస్తే అది రావటానికి లేదని ఎల్లగొట్టావు. లల్లు గ్రూప్ వస్తే వాళ్ళని ఎల్లగొట్టావు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నాడు బాబు గారు లోకేష్ ఇద్దరు కలిసి మళ్ళీ కాళ్ళు అట్టుకోవటమే తక్కువ అన్నట్టు రండి అంటే మళ్ళీ వచ్చి పెడుతున్నారు. ఇంకా సిగ్గు లేకుండా మేమే పెట్టాం అంటే అసలు జనం నవ్వుతారని వీళ్ళకి అస్సలు సిగ్గు సారాలన్నీ వదిలేశారు. అయ్యేమన్నా వదిలేసిన వాళ్ళు ఉండారంటే వైసీపీ వాళ్ళు. ఎందుకంటే దేవుడు అసలు వీళ్ళకి అది పెట్టలా. ఏదో ఒకటి పెడతాం మర్చిపోతాడు మనిషికి. వీళ్ళందరికీ కామన్గా సిగ్గు పెడతాం మర్చిపోయాడండి. ఎందుకంటే నా వెనక నవ్వుతారేమో అని కూడా ఒక్కళ్ళకి లేదు ఇందులో. నవ్వితే నవ్వుకున్నారులే. నేను ఒక మాట అని పోదాం మీడియా ముందుకు వచ్చి ఆయన ఒక మాట అంటాం ఇంటికి పోవటం, ఇంటికి పోయి పడుకోవటం. వీళ్ళు బయటకు రారు కదా జనంలో. ఇక ఎవడు నవ్వినా ఏముంది వాళ్ళకి ఏం తెలిసిస్తుంది. కాబట్టి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడొద్దయ్యా. స్టీల్ కంపెనీ ఎవరు తెచ్చారో తెలుసు. ఇవన్నీ అసలు ఎవరు తెస్తున్నారో విశాఖపట్నంలో మీరు ఉండప్పుడు ఏ కంపెనీ వచ్చిందో ఒకటి చూపించండి. నువ్వు ఏదన్నా ఒక్క కంపెనీ ఇదిగో మేము తీసుకొచ్చామని చూపించండి మీరు. వాళ్ళని పానీపూరి అమ్ముకునే వాళ్ళని, నూడిల్స్ చేసే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళే కాబోయే బిజినెస్ మ్యాన్లని G20 అని పెట్టి వాళ్ళని తీసుకొచ్చి చూపిత్తివి. ఇంకా ఏం మాట్లాడుతున్నావు అసలు మీరు? మీకు సిగ్గుందా? దావోసు పోతే నువ్వు మాట్లాడటానికి నోరు సరిగ్గా లేదు, చలి పడుతుందని కోట్లు వేసుకొని కూర్చుంట్రి. మాకు చలి పడుతుందంట్రి. ఆడ మాట్లాడమంటే ఎంత లెంతీ క్వశ్చనా అని అడుగుతాడు ముఖ్యమంత్రి. నువ్వేమో అసలు నోరేది అంతే చూస్తుంటివి. ఇలాంటివన్నీ మీరు చేసి దావోస్లో ఒక పరిశ్రమ తేలా. కేటీఆర్ మీతో పాటు వచ్చాడు, ఎన్ని తీసుకొచ్చుకున్నాడు వాళ్ళ రాష్ట్రానికి? ఇంకా పైపేసి తీసుకుపో కేటీఆర్ గారు మీరే అని చెప్పి అమర్ రాజా కూడా వాళ్ళకే పంపిత్తురి. ఇట్లాంటి అన్నీ మీరు చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారే చదువుతుంటాడు వచ్చినవన్నీ ఎల్లగొట్టామని. ఇంకా మీరేందయ్యా వచ్చాను? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 2019-24 మధ్యనే దావోస్ పర్యటనలో ఆ సీఈఓతో స్టీల్ ప్లాంట్ సీఈఓతో మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలోనే అప్పుడే ఎంఓయూలు కుదుర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కూటమి ప్రభుత్వం ఏదో అది మొత్తం పక్కద్రోవ పట్టించేసి మేమే గొప్పలు చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి మేడం అసలు? దావోస్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పిలిచేవాళ్ళు. దేనికంటే ఆయన ఫైనాన్షియల్ ఏదో చేశారు కదా, దానికి ఆయన చదువుకు తగ్గట్టు ఆయన్ని పిలిచేవాళ్ళు. ఫైనాన్షియల్ అనలిస్ట్ కాబట్టి ఆయన దానికి పోయి వచ్చేవాడు.
దావోస్లో ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా ఆయన్ని పిలిచేవాళ్ళు, దానికోసం ఆయన వెళ్ళి వచ్చేవాడు. ఇప్పుడు ఆ సీఈఓ ఎవరో పేరు చెబితే బాగుంటుంది కదా, నీకు ఆ పేరు తెలుసు అయ్యా? గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు ఆ మెట్టల కంపెనీకి సీఈఓ తెలుసా నీకు? స్టీల్ కంపెనీ సీఈఓ ఎవరో తెలుసా? ఇట్లాంటివన్నీ కూడా సీఈఓతో అప్పుడు మాట్లాడితే మరి అప్పుడు ఎందుకు రాలా వాళ్ళు? అప్పుడు మాట్లాడిన వాళ్ళు 10 రోజులకన్నా రావాలిగా, పోనీ నెలకన్నా రావాలిగా, ఏది చూస్తామని చెప్పేసి. వాళ్ళు అప్పుడు రాకుండా మరి ఇన్నాళ్ళ తర్వాత 7 ఏళ్ళ తర్వాత ఎట్టొచ్చారు? మీరు పోయినప్పుడు ఎప్పుడో వేసుకున్నారా? మధ్యలో పోయిన 2 ఏళ్ళు 3 ఏళ్ళకి వస్తారు వాళ్ళు. అంటే నువ్వు లేకపోయినా పాప నువ్వు మరి నిన్ను అడగలేదు వచ్చిన వాళ్ళు. ఆ రోజు వచ్చిన ఐటీ మినిస్టర్ ఏడని నిన్ను అడగలేదు ఎవరు అక్కడ? అడిగితే బాగుండు కదా, నిన్ను అడగలేదేమో, మర్చిపోయాడేమో సీఈఓ. నాతో మాట్లాడిన ఐటీ మినిస్టర్ లేడా అని. ఎందుకంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పెద్ద తెలియవు కదా, ఏ రాష్ట్రంలో రాజకీయాలు వాళ్ళకి పట్టు, బిజినెస్ మ్యాన్ కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, పక్క రాష్ట్రాల వాళ్ళు కాబట్టి. నువ్వు మరి వచ్చినప్పుడు పలానా ఐటీ మినిస్టర్ నా దగ్గరకు వచ్చాడు అని గుర్తుంటుంది కదా, ఏడని పాప నిన్ను అడగలేదేమో ఆయన. సిగ్గు ఉండాలి వీళ్ళ మొహాలకి, సిగ్గులేని మొహాలకి అర్ధసేరు పని. వీళ్ళకి అసలు ఏమీ సిగ్గు శరాలు లేకుండా ఈ రకంగా మేము తీసుకొచ్చాం మీరు ఏది తీసుకురాలా పోలవరం కూడా వీళ్ళు పూర్తి చేయాల. నీకు నిజంగా దమ్ముంటి విశాఖపట్నంలో ఎంత వాటర్ ఉత్తరాంధ్రకి కానీ ఇటు రాయలసీమకు కానీ ఇటంతా ఎంత వాటర్ సప్లై అయ్యేది పోలవరం కనుక ప్రాజెక్ట్ పూర్తి అయితే. కనీసం మీరు దాన్ని కంటిన్యూ చేశారా? చంద్రబాబు గారు చేశారా? అయిపోయింది. దాన్ని మీరు కంటిన్యూ చేశారా? చేయకపోగా వాళ్ళు ఏదో పాడైందని చెప్పి దానికి కూడా అంత ఖర్చు అవుతుందని చెప్పి దాన్ని కూడా మళ్ళీ వీళ్ళే వచ్చి మొదలుపెట్టి చూసుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మూలన పెట్టి, అమరావతి మూలన పెట్టావు, పోలవరం మూలన పెట్టావు, జనాన్ని పనికొచ్చేది ఏది నువ్వు చేయలేదయ్యా. తరతరాలుగా ఏదైనా సరే ఇప్పుడు ఏదైనా ఒక పైపు, ఒక ట్యాంకీ కడితే ఎంతోమందికి ఉపయోగం నీళ్ళు అంటారు. అంతేగాని నువ్వు ఇవాళ టిన్ ఇంటికి తెచ్చిస్తే ఏముంది, తాగుతారు పక్కన మళ్ళీ ఎవడు తెస్తాడనేది. ఆ రకమైన పనులు చేసి సంక్షేమ పథకాలు చేయాలనుకున్నాం. చంద్రబాబు గారు ఓ ట్యాంకీ కట్టి దాని నదిలోంచి పైపులు వేసి ట్యాంకీ ద్వారా నీళ్ళు నడిపిస్తే వాళ్లే పట్టుకుంటారు. టిన్నులు మనం ఇచ్చే పని లేదని చూసే వ్యక్తి ఆయన. కాబట్టి మీరేం ఇంటింటికి అవి లేకపోయినా మన ట్యాంకీతో నీళ్ళు తెచ్చి తోడి పోద్దాం, వాళ్ళే చస్తారు, 4 రోజులు లేకపోతే మళ్ళీ వచ్చిద్దని మన కోసం ఎదురు చూస్తారని చెప్పి చూసేది నువ్వు. ఓట్ల కోసం, ఓటు బ్యాంకుల కోసం చేసే రాజకీయ నాయకులు ఎవరన్నా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి అనుకోండి. ఈ గుడివాడ అమర్నాథ్ ఏమైపోతాడో కానీ మరీ టూ మచ్గా మాట. మునుపట్నే డేటా సెంటర్ నేనే తెచ్చాను, అది నేనే తెచ్చి, ఇది నేనే తెచ్చా. తెత్తే నీ జాబ్ క్యాలెండర్ లేదా నిరుద్యోగులు పోతే రేపు వాళ్ళ మీద రేపు కేసు పెట్టి వాళ్ళని వెనక్కి పంపిస్తారు. మరి అప్పుడు జాబులు మరి ఆ జాబులు ఉండాలి కదా నువ్వు తెచ్చిన జాబ్ క్యాలెండర్లో. ఇప్పుడు కానిస్టేబుల్ పూర్తి చేశారు, టీచర్లు కొన్ని పూర్తి ఇవి చేసినా కూడా మీకు ఇంకా తృప్తి కలగట్లా. ఇవన్నీ కాదు, వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ బాగా చేస్తాండి. ఈ మధ్య ఆస్తి కేసు వచ్చింది వాళ్ళ అమ్మది. ఈ ఆస్తి కేసు అంతా ఇది డైవర్ట్ పాలిటిక్స్, దాన్ని రేజ్ చేస్తున్నారు. దాన్ని జనం మొత్తం అసలు వాళ్ళు ఇళ్లల్లో సంగతి ఏందో వీళ్ళు వైసీపీ వాళ్ళు మొత్తం తగులుకొని అదొక రాజకీయానికి సంబంధించింది లాగా, రాష్ట్రానికి సంబంధించిన లాగా అసలు ఆస్తులు సంపాదించింది జనం మీద సంపాదించిన ఆస్తులు. దానికోసం వాళ్ళే కొట్టు సత్తంటే వీళ్ళందరూ కూడా మా అన్ననంటే ఊరుకోం, మా వదినంటే ఊరుకోం, వాళ్ళనంటే ఊరుకోం, వీళ్ళనంటే ఊరుకోకపోతే ఊరేసుకొని సావండి, లేకపోతే ఎవడు మిమ్మల్ని ఊరుకోమన్నారు ఊరేసుకోండి. కాబట్టి ఇట్లాంటి మాటలన్నీ వీళ్ళు మాట్లాడి మేము అయ్యేది తెచ్చాం, మేము ఇయ్యేది తెచ్చాం, మా వదిన తెట్టొద్దు, మా అన్నం తెట్టొద్దు అంటే ఎవరు ఊరుకోదయ్య. మీరు ఎట్ట తిట్టారు? అందరికి వాక్ స్వాతంత్రం ఉంది. మీ జగనన్న అయ్యాంలో లేదు కానీ ఇప్పుడు అందరికి వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మీరు ఎట్ట కామెంట్లు చేశారో అట్ట కామెంట్ చేయడానికి ప్రతి వాడు వెనకాడు. ఎందుకంటే మీ నోటి దోలకి ఇంకా వీళ్ళు ఇంకా కామెంట్లు చేస్తారని చెప్పి మనం చేసుకుంటాం.